హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ మస్తాన్. అందరికీ నమస్కారం. నేను మీ విశ్వతేజ్. నాది పోలవరం ప్రాజెక్ట్ గురించి కొంచెం మాట్లాడాలన్నా. మంచి టాపిక్ మస్తాన్, చెప్పు మస్తాన్. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్కి ఒక జీవన నాడి అన్న. ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయితే ఎన్నో లక్ష ఎకరాలకి సాగునీరు అందజేయచ్చు అన్న. అలాగే ఈ రాయలసీమలో ఉన్న ప్రాంతాలకు కూడా నదుల అనుసంధానం ద్వారా నీళ్లు కూడా లైన్ ద్వారా పంపించచ్చు అన్న. అది దగ్గర దగ్గర 10 ఏళ్ళ పైన నుంచి అన్న. అది ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎన్ని చేసినా అది మాత్రం ప్రాజెక్ట్ మాత్రం పూర్తి అవనట్టు ఉందన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాకు తెలిసిన అది చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన హయాంలో 2014 నుంచి 2019 సంవత్సరంలో 60% పూర్తి చేసిండు పోలవరం ప్రాజెక్ట్ ని. అది ఎప్పుడో అయిపోయి ఉండాల్సి ఉందన్న. 2025 ఈ సంవత్సరం కల్లా పూర్తి అయిపోయి ఉండాల్సి ఉంది. పూర్తి అయిపోయి జాతికి కూడా అంకితం అయిపోయి ఉండాల్సి ఉంది ప్రాజెక్ట్. సెంటర్ లో ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసారన్న ప్రాజెక్ట్ ని. 2,500 కోట్లు ఆ నుంచి శాంక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 దానికి ఖర్చు కూడా పెట్టలేదన్న. మొత్తం దారి మళ్లించేసాను డబ్బులన్నీ. ఏం ఒక చిన్న పని కూడా జరగలేదన్న అక్కడ వాళ్ళు ఉన్న హయాంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల 9 నెలలకి 5 సార్లు పోయి వెళ్ళొచ్చాడన్న పోలవరం ప్రాజెక్ట్ కి. పనులు ఎట్లా జరుగుతున్నాయి, అప్డేట్ తెలుసు, ఎంత తొందరగా జరుగుతుంది అప్డేట్ కోసమన్నా. ఇప్పుడు 5వ సారి అన్న పోయిండేది ఆయన. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు 2 మినిస్టర్లు మారిండ్రు అన్న. సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూడా చెప్పారన్న 2021 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అని అసెంబ్లీలో చెప్పారన్న. ఒకసారి 2001 బాయా దాని ఫౌజీ 2021 బాయానా. మళ్ళా నెక్స్ట్ ఇయర్ 2022 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు. అది లేదన్న. 23 బాయ్ 24 బాయ్ ఎలక్షన్ వచ్చే వాళ్ళ పార్టీనే బాయ్. ఎలక్షన్ వచ్చే వాళ్ళు ఎవరి పాటు వాళ్ళు సర్దుకొని డబ్బులు గిబ్బులన్నీ ఎవరి పాటుకు వాళ్ళు చేతులు ఎత్తేసారు. 240 కోట్లు ఎట్లా పోయినాయి తెల్ల. అట్లా శాంక్షన్ మాత్రం 2.5 కోట్లు ఇచ్చింది, శాంక్షన్ అయిందన్న కేంద్రం నుంచి. దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏమో. ఫ్రీ పథకాలకి వాళ్ళకే దానికే చేసిండన. ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఏం ఒక పని చేయలేదన్న. 2 మినిస్టర్లు మారిండ్రన్న. ఒక మినిస్టర్ ఏమో మాటలకి ఎక్కువ, పనికి తక్కువ, చేతలకు తక్కువ. ఇంకొక మినిస్టర్ ఉండనా డాన్సులకి ఎక్కువ, పనికి తక్కువ. డాన్సులకి ఎక్కువ, డైలాగులకి తక్కువ. మినిస్టర్ అయినా ఎవరినైనా తిట్టు అని అంటే ఇంత పెద్ద నోరుతో వేసుకుని బాగా తిడతాడన్న అందరు. ఎవరు సార్? మన అనిల్ కుమార్ యాదవ్ అని. అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎమ్మెల్యేగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఫస్ట్ ఆయన ఉండింది. ఆయన ఉన్న హయాంలో కూడా ఏం జరగలేదన్న పని. ఇదిగో సంవత్సరం కల్లా ఇచ్చేస్తాము, ఖరీఫ్ కల్లా మీకు నీళ్ళు ఇచ్చేస్తాము. ఏం ఒక నీళ్ళు ఇచ్చిన పాపం పుణ్యం ఏం లేదన్న. సర్వనాశనం చేసేసారన్న పోలవరం ప్రాజెక్ట్ ని. అది కానీ రెడీ అయితే అన్న ప్రాజెక్టు ఎన్నో లక్షల ఎకరాలకేనా సాగుకి, రాయలసీమకి నీళ్ళు లేని ప్రాంతాలకైనా చాలా ఉపయోగపడద్దు అన్న ప్రాజెక్టు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఫాస్ట్ జరుగుతుందన్న పనులు అక్కడ. నేను కొద్దిగా షేర్ చేసుకునేదాం సార్. ఇప్పుడు మీ స్టేట్లో ఏం ఉపయోగం సార్ పోలవరం? ఇంకా మా స్టేట్లో వరకు అన్న నీళ్లు కానీ స్టోరేజ్ చేసుకుంటే. ಯಾವ స్టేట్? నెల్లూరు జిల్లా అక్కడ స్టోరేజ్ కానీ చేసుకుంటే ఖరీఫ్ కల్లా ఆరామ్ ఈజీగా నీళ్ళు అందించచ్చు అన్న రైతులకి. దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే ఆ ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టులో స్టోరేజ్ చేసుకుంటే ఎన్నో లక్ష ఎకరాలకి సాగు చేసుకునే దానికి నీరు ఈజీగా దొరకద్దన్న. అది ఎప్పుడో పూర్తి అవసరం ప్రాజెక్ట్ నేనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దారి మళ్ళీ చేసి డబ్బులు తినేసి
ఏం ఒక పని కూడా చేయలేదన్న. అదే బాధ వేస్తుందన్న. ఆ ప్రాజెక్ట్ గురించి అంటే ఒక మాదిరి బాధ. అమ్మ సార్ అన్న అంబటి రాంబాబు అనే ఒక ఆయన మినిస్టర్ అన్న. అది ఇందాక చెప్పాను కదా ఆయనకి డాన్స్లు ఎక్కువ, పనికి తక్కువ అని. ఆయన ఆఫీస్, పార్టీ ఆఫీస్లోనా ఏదో నేను పోలవరం పోయి వచ్చినాను, ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి పైనే బుడద చల్లడం. డయాఫ్రామ్ వాల్ వేసినప్పుడు వీళ్ళకి ఇది కట్టేదానికి చేత తెలియదా? స్పిల్వే వాల్ వస్తుంది, అది కట్ల స్పిల్వే వాల్ లేకుండా డయాఫ్రామ్ వాల్ కట్టినారు. ఇదే అయిపోయిందన్న వాళ్ళది, పని లేదాడ. పని తక్కువ, మాటలు ఎక్కువ. చంద్రబాబు గారి పైన బుడద చల్లేది. అంతకుముందన దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఒక ఆయన మినిస్టర్ ఉండండి టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అన్న. ఆయన తిట్టడం, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఏం చేయకుండా ముందుగానే స్టీల్ డయాఫ్రామ్ వాల్ కట్టేసి, ఈ స్పిల్వే కట్టేసి అదే చెప్తుండ్రా కానీ అన్న పని లేదు, పని చేసిందిలే ఏమి లేదన్న. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు రావడం వలన 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ ఇస్ కంప్లీటెడ్. సూపర్ సూపర్. నాకేదో నమ్మకం ఉందన్న, జరుగుతుంది సార్. 100% జరగాలని కోరుకున్నాము. నేను చెప్పేది ఏమంటే, ఏ నాయకుడన్నా సరే, టీడీపీనా, జనసేననా, వైసీపీనా, బీజేపీనా, మీరు ఎవరన్నా సరే దయచేసి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. పోలవరంతో ఆడుకోవద్దండి చాలు. ఇంకా అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, మస్తాన్ చెప్పిన జీవనాడి అన్నది. దాంతో మీరు ఆడుకునే ఆటలన్నీ ఆడినారు చాలు. ఇంకా మీరు కొట్టుకునేది, మీరు తిట్టుకునేది, మీ డ్రామాలు ఇవంతా సాలించి పనులు చేయండి. ఫస్ట్ పనులు చేసి దాన్ని ఏపీకి ఒక అంకితం చేయండి. దాన్ని పోలవరాన్ని జాతికి అంకితం చేయాలన్నది, అంకితం చేయాల. బరీ డైలాగులు కొట్టుకొని అసెంబ్లీలో తిరిగేది కాదు. లేదన్నా నాకు నమ్మకం ఉందన్నా ఈసారి కంప్లీట్ అయిపోద్దన్న. ఒకరు వచ్చి ప్రెస్ మీట్కి వచ్చేసి అది పాడైపోయింది, ఇది పాడైపోయింది. ఫస్ట్ పని ఏం చేసినారని పాడేయకి మీరాడా పని చేసేదనే పాడేయకి ప్రాజెక్ట్ లో వాళ్ళ వీళ్ళపైన బుడద జల్లుకోవడమే పని అన్న, వేరే ఏం పని. ఒకరు చేసింది రాజశేఖర రెడ్డి గారు 30%, ఇంకా 30-35% చంద్రబాబు నాయుడు గారు. సెంటర్ లో చేసింది మీరేమి? ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చేసింది ఏముంది? ఇంకా సెంటర్ లో 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% మీరు క్లియర్ చేసిండి. మీ గవర్నమెంట్ లో మీకు పేరన్నా వచ్చిండా? వైసీపీ గవర్నమెంట్ లో అన్ని ఫ్రీ పెడతారు పథకాలన్నీ. ఇంకా ఈ ప్రాజెక్ట్ కట్టే డబ్బులు ఆడి ఉంటాయి మీ దగ్గర? అన్ని లోన్లేనా? అన్ని లోన్లే. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 2.5 కోట్లు ఇచ్చిందంట. దాని నుంచి దారిమళ్ళీ ఇచ్చినారు మీరు నిధులంతా. మన రాజధాని కూడా తాకట్టు పెట్టానా, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏదో లోన్ కూడా తీసుకునేదంట. చాలా బాధ అవుతుంది మొత్తం పోలవరం గురించి మాడాలంటే. ఇంకేమైనా చెప్పలేము మొత్తం ఎవరన్నా పోలవరం గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అదే నాకు ఈయన అంబటి రాంబాబు ఆయన ఏదో ఒక ఇంత పెద్ద బోర్డులో ఏదో రాస్తుంటాడు అన్న. ఏదో ఇంజనీర్ చదివిన రీతిలో ఏదో రాస్తా ఉంటాడు. నేను ఏం రాస్తాడో చూస్తా ఉంటానన్నా. ఈ అన్ని ట్రయాంగిల్ షేప్ లో ఆయన రాసేది. ట్రయాంగిల్ షేప్ అనా. నేనేదో ప్రాజెక్ట్ ఏమో గీస్తున్నాడేమో, డ్రాయింగ్ చేస్తున్నాడేమో, స్పిల్వే ఇక్కడ పెట్టాల్సి ఉంది, ఇక్కడ ఎందుకు పెట్టి తప్పు చేసినారు అని మాట్లాడుతూ ఉంటాడనా. అయితే ఎట్లా గీస్తా ఉంటాడనా. నేను ఇట్లా మళ్ళీ ఇట్లా గీస్తాడనా. నేను ఇదో గేట్లు ఉండొచ్చేమో, 52 గేట్లు 42 గేట్లు ఉండొచ్చేమో, ఇటుపక్క గీత వేస్తాడనా. అంతా ట్రయాంగిల్ అని ఆయన గీసేది ట్రయాంగిల్ షేప్ అయినా. సరే ఇది పోలవరం ప్రాజెక్ట్ ఏమన్నా దాన్ని ఏమన్నా స్కెచ్ చేస్తాడేమో అనుకుని చూస్తా ఉంటానన్నా. లాస్ట్ చూస్తాను ఆడ స్కెచ్ ఉండదు, ఏముండదన్న, ఏదో బొమ్మ గీస్తాడన్న. రౌండ్ షేప్ లో ఒక బొమ్మని గీస్తాడన్న. వాళ్ళంతా మినిస్టర్లు వీళ్ళు కానీ పోలవరం గురించి మాట్లాడేంత మైండ్ సెట్ ఉండేవాళ్ళు వీళ్ళు. భోగి పండుగ ముందర, భోగి మంటల ముందర డాన్స్లు ఏమంటే టీ షర్ట్ వేసి నైట్ ట్రాక్ వేసుకొని డాన్స్లు ఏమంటే దానికి లాయిక్ అంతే. సెంటర్ లో భోగి మంట వేసుకున్నాను, దాని చుట్టూ తిరుగుకుంటా అదేమంటే డాన్స్ ఏమంటే వేస్తాడన్న. అది మళ్ళీ బొమ్మలు వేస్తాడన్న.
బోర్డుల పైన. పోలవరం బొమ్మలు ఆ, వేసేటప్పుడు ఆయన స్టార్ట్ చేయాలి, పోలవరం గురించి స్టార్ట్ చేయాలి అనుకుంటాడు బొమ్మలు వేసేటప్పుడు. ఆ లాస్ట్ చూసి ఆయనకే తెలియకుండా వేరే ఏదో బొమ్మ వచ్చేసి ఉంటుంది. అదేనా, ఎంత ఊరిని టైం వేస్ట్ అయినా వాళ్ళు టైం వేస్ట్ చేసి ఏం ఒక డెవలప్ చేయలేదన్న. డెవలప్మెంట్ చేయకపోగా పాడు వేరే చాలా చేసినారు మీరు. అవునా, చాలా డ్యామేజ్ జరిగింది స్టేట్కి తెలిసిన. ఆ డ్యామేజ్ మళ్ళీ పూడ్చాలంటే మినిమం 10 years పడుతుంది. అది ఏమి కరెక్ట్ గవర్నమెంట్ ఉంటేనా కరెక్ట్గా. వేరే స్టేట్లో అంతా నవ్వుకున్నారు ఒకప్పట్లో తెలిసిన. ఏం మీ ఏపీలో ఏది, మీ ఏపీ అసలుకి భారతదేశంలో మ్యాప్లో లేదంట, అట్లా ఇట్లా నవ్వుకున్నారు మంది, చాలా మంది ఉండి చాలా స్టేట్ వాళ్ళంతా నవ్వుకున్నారు మన ఏపీని చూసి. చాలా బాధ వేసిన నా దగ్గర కూడా చాలా మంది అనిన్నారన్న ఆ మాటలు. ఈసారి కానీ మీ అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వస్తే సెలక్షన్ కార్నర్ పోయేదే ఒక బీహార్ మాత్రం అయిపోద్ది అన్నప్పుడు ఏదో కొంచెం బాధ వేస్తుంది అన్న. అదైంది, ఏం చేస్తే కైలాసం వస్తాను. ఎట్లా మంచి రోజులు వచ్చినాయి. వెంకటరామ స్వామి దయ వల్ల చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచారన్న. నాకేదో నమ్మకం ఉందన్న, ఆంధ్ర ఒక రూపురేఖలన్నీ మార్చేస్తాడని నాకు ఒక నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ సార్ వేరే జతలో ఉన్నారన్న. ఏమంటే ఒక అట్లీస్ట్ ఒక రేంజ్ కన్నా తీసుకుని రావాలి, డెవలప్మెంట్ అన్న. ఒక రేంజ్ కన్నా తీసుకొని వస్తే బాగుంటుంది. ఇప్పుడు 2027 కల్లా నాకు తెలిసి ఫినిష్ చేస్తాడన్న. మంచిది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ అన్న, అట్లా కూటమి ప్రభుత్వం, వీళ్ళు ముగ్గురు కలుపుకోవాలి. ప్లీజ్ మేము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము కామన్ మ్యాన్గా మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నాము. సెలబ్రిటీలే మాట్లాడాలా, పదవులు ఉండే వాళ్ళ మాట్లాడాలా, మేము మాట్లాడకూడదా? మా పాయింట్ కరెక్టే కదా, మన పాయింట్ కరెక్టే కరెక్ట్ పాయింట్ మాట్లాడాలి. దయచేసి వీడియోని మాకు చెప్పేది అని అనుకోకుండా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్.